దేవుని దయ వల్ల 2004 సంవత్సరం నుంచి మరి 139 లక్షల టన్నుల పంట పండించడం జరిగింది. 2008-9 సంవత్సరం వచ్చేటప్పటికి మరి ఆయన చేసిన పని 204 లక్షల టన్నుల పంట పండింది. అయినా కూడా ఏ రోజు ఎంఎస్పీ రేటు ఏ రోజు కూడా తక్కువ లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 9 సంవత్సరాల్లో 100 రూపాయలు మాత్రమే పెంచాడు ఎంఎస్పీ రేటు. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో 500 రూపాయలు ఉండేది. ప్రతి సంవత్సరం 100 పెంచడం జరిగింది. 1000 రూపాయల వరకు తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రధానమంత్రితో మాట్లాడి 2009 సంవత్సరంలో దేశమంతటా ప్రకటింపజేశారు. ఆ రోజు మన రాష్ట్రానికి 66 లక్షల మందికి 12,000 కోట్ల రూపాయల రుణాలు చెల్లించడం జరిగింది. రుణాలన్నీ మాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైనా అంతకు ముందు రైతులు కట్టి ఉంటే 5,000 రూపాయలు వారికి ప్రోత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వం 1,800 కోట్లు భరించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 1 రూపాయి కూడా పన్ను పెంచని ప్రభుత్వం అది దేశంలోనే రికార్డు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు నడిపి కూడా అంటే 1 రూపాయి పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రపంచంలోనే రికార్డట. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ దేశంలోనూ లేవు, ఏ రాష్ట్రంలోనూ లేవు. మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. 2009 సంవత్సరం ఎలక్షన్లప్పుడు 7 గంటల కరెంటు 9 గంటలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఉచిత విద్యుత్ 9 గంటలు ఇవ్వడం జరిగింది. మరి కరెంటు ఈ 5 ఏళ్లు కూడా పెంచమని చెప్పడం జరిగింది. మరి 4 రూపాయలు మనిషికి ఇచ్చే 4 రూపాయల కిలో బియ్యం మనిషికి 6 కిలోలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన చేశారు, చూపించారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మరలా మనకు చంద్రబాబు నాయుడు ముందటి పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. అంతకంటే దారుణంగా కూడా ఉంది ఇవాళ చూస్తా ఉంటే. మరి ఇవాళ చూస్తే మొదటి సంవత్సరంలోనే మరి రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు కరువు వచ్చింది, వర్షాలు వచ్చాయి. ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు నష్టం అని చెప్పడం జరిగింది. నష్టపరిహారం ఈ రోజు వరకు నష్టపరిహారం చెల్లించలేదు ఈ ప్రభుత్వం. మరి 2010-11 సంవత్సరంలో పంట బాగా పండినా కూడా ఎంఎస్పీ రేట్ 300 రూపాయలు తక్కువ అమ్ముకునే పరిస్థితి కల్పించడం జరిగింది. మరి ఏది చూసినా కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ చూస్తామంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వద్దు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అప్పగించడం జరిగింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి అప్పచెప్తే అక్కడ డాక్టర్లు లేరు, మందులు లేవు, సరైన ఆపరేషన్లు లేవు. మరి 139 రోగాలు తగ్గించడం జరిగింది. ఈ రోజు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. ఇవాళ చూస్తా ఉంటే 108 చూస్తే ఫోన్ చేస్తే అంతకుముందు 10 నిమిషాల్లో వచ్చే 108 ఇవాళ డీజిల్ జరుగుతా ఉంది, దూరం ఉన్నామని చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ 104 అసలుకే లేదు ఇవాళ చూస్తే. మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ పల్లెల్లో 2-3 గంటల కంటే కరెంట్ ఉండడం లేదు. ఈ రోజు పంటలు చూస్తామంటే మరి ఏ పంటలు కూడా బోర్లో నీళ్లుండి కూడా కరెంటు వేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ మరి పల్లెల్లో ఆ విధంగా ఉంది. ఈ రోజు సబ్సిడీ విత్తనాలు దొరకడం లేదు. మరి ఎరువులు 300% పెంచారు, గిట్టుబాటు ధరలు లేవు. మరి క్యూలలో నిలబడి లాఠీ చార్జీ దెబ్బలు తింటా ఉన్నారు ఇవాళ రైతులు. మరి అంతేకాకుండా ఈ రోజు ఎన్నడూ లేనిది వర్షాలు పడిన ప్లేస్లలో మరి ఈ రోజు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు టైంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు, కానీ ఇప్పుడు ఈ టైంలో క్రాప్ హాలిడే ప్రకటించారు కిరణ్ గారి ప్రభుత్వంలో. మరి ఇవాళ చూస్తే మరి పరిశ్రమలకు 12 రోజులు అధికారికంగానే కరెంట్ కట్ చేశారు. మరి ఈ రోజు 15 రోజులు కరెంట్ ఉండడంలో వాళ్ళకు కొన్ని వేల పరిశ్రమలు, చిన్న పరిశ్రమలన్నీ మూతపడడం జరిగింది. 25 లక్షల మంది కార్మికులు ఇవాళ రోడ్డున పడ్డారు. అంటే 1 కోటి మంది దీనివల్ల సఫర్ అవుతా ఉన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ నేమో విద్యార్థులు కొంచెం కట్టుకోవాలని చెప్పి దాన్ని నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ చూస్తా ఉంటే. మరి ఇంకా అంతేకాకుండా ఇవాళ ఏ పథకం చూసినా కూడా ఏ పాల రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు జియో ఇష్యూ చేయలేదు కాబట్టి మీతో అందరితో కట్టించుకుంటా ఉన్నారు ఇవాళ. మరి ఈ రోజు ఆగస్టులో ఇష్యూ చెప్పడం జరిగింది, ఇంతవరకు చేయలే. ఈ రోజు 66 లక్షల మంది 650 కోట్లు కట్టారట. మరి దానికి కూడా వడ్డీ లేకుండానే కాదు, కానీ వడ్డీలతో కట్టించుకుంటా ఉన్నారు ఇవాళ.